చెప్పుకుందాము. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే నిజంగా చాలా మంచి విషయము, అరుదైన విషయము, అద్భుతమైనటువంటి విషయము ఏంటి అంటే దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళు నిన్న కోర్టు తీర్పు రావడం జరిగింది. సో వాళ్ళకి ఉరి శిక్ష ఖరారు అవ్వడం జరిగింది. నిజంగా ఎంతోమంది కుటుంబాలను కోల్పోయినటువంటి పరిస్థితి. షాపింగ్కి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి, సరదాగా గడిపే వాళ్ళ దగ్గర నుంచి, టిఫిన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరండి వాళ్ళ ఆ రోజు ఒక ఒక తీరని లోటు, ఒక ఏమంటారంటే అదొక చండాలమైనటువంటి పరిణామం అని చెప్పుకోవాలి. చాలా బాధాకరమైనటువంటి విషయము. సో ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్న తీర్పు రావడము, సో వాళ్ళకి ఉరి శిక్ష పడ్డం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటివి జరిగినప్పుడు, దుండగులు దొరికినప్పుడు ఇమీడియట్ యాక్షన్స్ ఉండేటట్టుగా తీర్పులు ఇంకా తొందరగా ఇచ్చేటట్టు ఉంటే చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు డ్రాగ్ చేసి కాకుండా సో ఇటువంటి సంఘటనలు అంటే భారతదేశం జోలికొచ్చిన, భారతీయుల జోలికొచ్చిన, సో ఇటువంటి బాంబు పేలులు, టెర్రరిజం రేవనెత్తిన, సో ఎటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేటట్టు ఉండాలి కోర్టులు కూడా, తీర్పులు కూడా. సో వీలైతే వాళ్ళని ప్రజలకే అప్పచెప్పాలి. ఇటువంటి తీర్పులు వస్తే భారతదేశం వైపు చూడాలన్నా, తెలంగాణ వైపు చూడాలన్నా, హైదరాబాద్ వైపు చూడాలన్నా ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ మన భారతదేశం శాంతికి చిహ్నం. శాంతి 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 అని చెప్పి అందరి చేతులు కట్టేసినారు. సో ఈ శాంతి అనే ఒక ఆయుధం, ఈ శాంతి అనేది ఒకటి మనకు లేకపోతే అసలు వాళ్ళందరూ ఒక గంట కాదు కదా, ఒక నిమిషం వ్యవధిలో కూడా బతకడం చాలా కష్టం. సో మనం అందరం శాంతికి కట్టుబడి ఉన్నాము. ఈ రాముడు నడయాడినటువంటి భూమిలో ధర్మానికి కట్టుబడి ఉన్నాము. సో ధర్మబద్ధంగా శాంతియుతంగానే ప్రతిదీ కూడా పరిష్కరించుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టే సో ఇంకా ఇటువంటివన్నీ విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. బట్ చాలా హ్యాపీగా ఉంది. సో అన్ని పేపర్లలో ఇవాళ వార్తలు అదే. ముందుగా దీని గురించి మాట్లాడుకున్న తర్వాత మనము ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాము. సో ఒక్కసారి మనం చూసినట్టయితే దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ళు దోషులకు ఉరేసరి ఖరారు చేసిన హైకోర్టు ధర్మాసనం. ఎన్ఐఏ కోర్టు తీర్పునకు సమర్థన, దోషుల అప్పీల్ డిస్మిస్, దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదు, శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృధా, హైకోర్టు ధర్మాసనం. 45 రోజుల పాటు 157 మంది సాక్షుల విచారణ. ఆ సంఘటన నేటికి వెంటాడుతున్న పీడకల, బాధితుల ఆవేదన. దిల్సుఖ్ నగర్, చాదర్ఘట్, సరూర్ నగర్, ఎల్బీ నగర్ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు మరణశిక్షే సరి అని హైకోర్టు ధృవీకరించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ 2016వ సంవత్సరంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదని, శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృధా ప్రయాసే అవుతుందని వ్యాఖ్యానించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పుపై దోషులు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. మరణశిక్ష పడ్డ ఉగ్రవాదుల్లో అలాగే అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వగాస్ అలియాస్ సబీల్ అహ్మద్, మహమ్మద్ తహాసీన్ అఖ్తర్ అలియాస్ హసన్ అలియాస్ ఛట్, వీళ్ళ పేర్లు చదవడం కూడా నాకు నచ్చుతలేదు. సో మొత్తానికైతే ఈ దుండగులు, ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటల సమయంలో సెకండ్ల వ్యవధిలో దిల్సుఖ్ నగర్ 107 బస్టాండ్ సమీపంలో A1 మిర్చి సెంటర్ వద్ద 2 భారీ పేలుళ్ళు జరిగి 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 130 మందికి తీవ్ర గాయాలు జరిగినాయి అన్నమాట. సో చాలా బాధాకరం. అదే లాస్ట్ దాడి, బాంబ్ బ్లాస్ట్. దాని తర్వాత ఎక్కడ కూడా మన భారతదేశంలో ఇటువంటివి కూడా జరగలేదు. సో ఇది చాలా అరుదైన విషయము. అయితే ఈ ఎట్టకేలకు ఒక 10 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. బట్ ఇలా కాకుండా ఇమీడియట్ యాక్షన్, ఇమీడియట్ తీర్పులు ఉంటే